ఆహారమును దేవుని యొక్క జీవాహారమును మనం భుజించడానికి, దేవుని యొక్క జీవజలమును త్రాగడానికి దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మనం ఈ దినమున బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధులకు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరము ఒక్క రీతిగానే ఉన్న ప్రభా, మారని మార్పు చెందని దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి కరుణించి మమ్మల్ని రక్షించి మాకు ఇచ్చిన నూతన జీవితమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. మీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతకలేమని ఒప్పుకొనిచున్నాం ప్రభా. బికాజ్ యూ లివ్ వీ కెన్ ఫేస్ టుమారో. దేవా, మీరు లేకుండా మేము లేము ప్రభా. నైనా మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేం. యేసయ్యా, మీ కుమారులు మీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకుని మీ ఆత్మతో నింపి ఆత్మీయ వరములు ఇచ్చి దేవా మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయం అంతా పాత్రుడు నయోగ్యుడు నలుపుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవా. కూడి వచ్చిన మా యొక్క యవ్వన సహోదర సహోదరులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాను. ఆశతో వచ్చిన్నాను. మీ స్వరం వినాలనుకుంటున్నాను. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా. దేవా, మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. సమయాన్ని ఆశీర్వాదకరం చేయండి. మీకు మహిమ, మీకే ఘనత ప్రభా. మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి దేవా. మా యొక్క స్థితిని వెరగదు ప్రభా. మేము శరీరంలో ఉన్న మనుషులం ప్రభా. దేవా, మీ కృప కావాలి. మీ కృప లేనిదే మేము ముందుకు సాగలేము. మీ దయ లేనిదే మేమేమి చేయలేము ప్రభా. యేసయ్య, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. అందరితో మీరు మాట్లాడండి. మీ నామను మహిమపరచుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్. ఓకే. ఓకే. Once again, greetings to you all in the name of Lord and Savior Jesus Christ. మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ గ్రంథాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవడానికై మూడు భాగాలుగా విభజించుకున్నాం. దానికంటే ముందుగా ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సో 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి కాలము. ఒకటో అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఈ విషయాలు ఉన్నాయి. వీటిని మనము క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. సో ఇది అవుట్లైన్, దీన్ని మనం పూర్తి చేసుకున్నాం. రెండవ భాగం వచ్చేసి సౌలు రాజుగా ఉన్న కాలము, ద పీరియడ్ ఆఫ్ సౌల్ యాజ్ కింగ్. సో ఇందులో 8 విషయాలు ఉన్నాయి. సో 8 విషయాల్లో మనము దాదాపుగా ఇజ్రాయేలీలు రాజు కావాలని కోరుకునే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత సౌలు రాజుగా అభిషేకించబడము, ఆయన యాబేష్ గిలాదు మీద జయాన్ని పొందటము, ఆ తర్వాత రాజుగా పట్టాభిషేకం పొందటము. తర్వాత ఆ రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి తర్వాత సమూయేలు అద్భుతమైనటువంటి ఒక ప్రసంగాన్ని చేస్తారు. రాజు ఎలాగ ఉండాలి, ప్రజలు ఎలాగ ఉండాలి అనేటువంటి ప్రసంగాన్ని చేస్తారు. తర్వాత
రాజు రాజు అయినటువంటి సౌలు కొన్ని అర్పించకూడనటువంటి బలులు అర్పిస్తాడు. అది కూడా మనం చూసుకున్నాం. సో ఇది మనము యోనాతాను ఫిలిష్తీయుల మీద జయాన్ని సంపాదిస్తాడు, జయం పొందుతాడు. తర్వాత అమాలేకీయులను సమూలంగా నిర్మూలించమని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్తే, సౌలు రాజు అయిన అగగును వాటిలో శ్రేష్టమైనటువంటి వాటి ఎడ్లను, గొర్రెలను, మేకలను తీసుకొని వస్తాడు. ఆ విషయం గురించి మనం చూసుకుంటాం. అంటే సౌలు యొక్క డిసొబీడియన్స్. తర్వాత దేవుడు సౌలును రాజుగా ఉండకుండా తొలగిస్తాడు. ఆ విషయాలు మనం చూసుకుంటాం. సో పోయిన క్లాస్లో మనము సౌలు యాబేషు గిలాదును కాపాడినట్లుగా మనం చూసుకున్నాం. దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి వస్తుంది. సౌలు వారిని అందరినీ ఓడించి జయోత్సాహంతో తిరిగి వస్తాడు. సమూయేలు గారు గిల్గాల్లో అందరిని ఇజ్రాయేలు అక్కడ సమకూర్చి సౌలును రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత సమూయేలు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోనండి. మరలా చెప్తున్నాను, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోనండి. మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. మీరు అనుసరించాలి, మిమ్మల్ని ఏలు రాజు కూడా అనుసరించాలి. అయితే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఏం చేశాడో తర్వాత మనం చూసుకుంటాం. సో తర్వాత సూచనగా మీరు దేవుని తిరస్కరించారన్న దానికి సూచనగా సమూయేలు దేవునికి ప్రార్థించగా దేవుడు ఉరుములను, వర్షమును పంపిస్తాడు. అప్పుడు జనులందరూ భయపడతారు. సమూయేలుకున్న యెహోవాకు భయపడతారు, ఒప్పుకుంటారు, మేము పాపం చేశాము, మా కొరకు ప్రార్థన చేయము, మా కొరకు ప్రార్థన చేయమని అంటారు. సో ఆ తర్వాత సౌలు చట్టవిరుద్ధమైనటువంటి బలులు అర్పిస్తాడు. బలులు అర్పించవలసినటువంటి వాడు సమూయేలు, యాజకుడు. అయితే సౌలు ఇజ్రాయేలు చెదిరిపోవడాన్ని చూసి, ఫిలిష్తీయులు యుద్ధమునకు రావడాన్ని చూసి సమూయేలు ఆలస్యం చేశాడని ఏమాత్రం వెయిట్ చేయకుండా, నేను కూడా అభిషేకించబడిన వాడినే, నేను కూడా ప్రవక్తల్లో ఒకడే, నేను ప్రవచనం పలికాను అని తన్ను తాను హెచ్చించుకొని తను చేయకూడనటువంటి బలిని, అర్పించకూడనటువంటి బలిని అర్పించాడు. అప్పుడు అర్పించిన వెంటనే సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చి అంటాడు, thou hast done foolishly. What is this? Thou hast done foolishly. You have not kept the commandment of God. నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి, కాబట్టి నీ రాజ్యం నిలవదు అని చెప్తాడు. సో అంతవరకు మనం పైన క్లాస్లో చూసుకున్నాం. ఈరోజు మనము యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయులను ఓడిస్తాడు. సో ఆ విషయం మనం ప్రారంభించుకుంటాం. సో ఆ తర్వాత ఫిలిష్తీయులు ఎప్పుడూ కూడా ఇజ్రాయేలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు, ఇజ్రాయేల్ను ఓడించడానికి సిద్ధంగా ఉంటున్నారు. సో ఆ విధంగా మరొకసారి ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీదకు దండెత్తడానికి సిద్ధపడతారు. మిక్మషు అనేటువంటి ప్రాంతంలో వారు వచ్చి అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఇజ్రాయేలీలు మరలా భయభ్రాంతులకు గురైపోతారు. భయభ్రాంతులకు గురైపోయినప్పుడు యోనాతాను అనేటువంటి ఆయన యోనాతాను సౌలు కుమారుడు. సో యోనాతాను కూడా ఒక మంచి భక్తిపరుడని మనం వచ్చే క్లాసులో చూసుకుంటాం. ఈ యొక్క యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎవరికీ చెప్పకుండా తన ఆయుధములు మోసేవాడిని తనతో మాట్లాడి ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్దాము రమ్మని చెప్తాడు. సో ఆ విషయం ఎవరికీ చెప్పడు. యోనాతాను తన యొక్క ఆయుధములు మోయేవాడు, వారిద్దరు మాత్రమే యుద్ధానికి సిద్ధపడి
ఎవరికి చెప్పకుండా దండులో నుంచి వెలుపలికి వచ్చి వారు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తూ వారు ఆ కొంచెం కొండ ప్రాంతం ఉంటుంది, దాన్ని ప్రాకి వారు దాటి పైకి ఎక్కవలసి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వారు యుద్ధం చేయడానికి వారిద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ సమయంలో అహియా అనేటువంటి ఆయన యాజకుడుగా ఉంటున్నాడు. ఈయన ఏలీ వంశస్థుడు. సో అహియా యాజకుడుగా ఉంటున్నాడు. సో అప్పుడు యోనాతాను అంటున్నాడు, యోనాతాను ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతున్నాడు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. 14వ అధ్యాయము 6వ వచనం. ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదాము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించినేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, 7వ వచనం. అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదం రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఇక్కడ యోనాతాను విశ్వాసం చూడండి. యోనాతాను అంటూ, నీ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము అంటున్నాడు. యెహోవా మన కార్యమును సాగిస్తాడు, మన కార్యమును సఫలపరుస్తాడు. అనేకుల చేతనైనా కొద్ది మంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అంటే దేవుడు జయాన్ని అనుగ్రహించాలంటే సైన్యం అంతటితోటైన జయాన్ని అనుగ్రహిస్తాడు, కొద్ది మంది సైన్యంతో కూడా జయాన్ని అనుగ్రహిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? గిద్యోను సైన్యం. గిద్యోను 32,000 మందితో బయలుదేరాడు. అయితే దేవుడు చివరికి ఎంతమందిని వాడుకున్నాడు? 300 మంది. 300 మందిని 3 దండులుగా 100 మందిగా పంపించి దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహించారు. దట్స్ వాట్ జోనతాన్ ఈస్ టాకింగ్ అబౌట్. సో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? రక్షించుటకు యెహోవాకు అసాధ్యమా? రక్షించుటకు దేవునికి కష్టమా? నెవర్. గాడ్ విల్ షూర్లీ గివ్ us victory even if we both go for war అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని వారి దండు కాపర మీదకి పోదుము రమ్ము. సున్నతి లేని ఫిలిస్తీయులు అని అంటున్నాడు. ఇదే మాట మరొక భక్తుడు అంటారు. ఎవరో చెప్పగలరా? గొల్యాతు, దావీదు. వండర్ఫుల్. సో గొలియాత్ తోటి యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఆశీర్వదించినటువంటి ప్రజలను శపించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా నామం నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని ఉంటాడు. ప్రియమైనటువంటి ఇది దేనికి సూచనగా ఉంది? ఇది దేనికి సూచనగా ఉంది? యోనాతాను ఈ మాట పలకటము దేనికి సూచనగా ఉంది? దేన్ని తెలియజేస్తుంది? యోనాతాను యొక్క సౌశల్యంలో దేనిని తెలియజేస్తుంది? 2 మాటలు అంటున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుల దండు కాపుల మీద పోదుము, నంబర్ 1. నంబర్ 2, మన కార్యములను యెహోవా సాగించును. నంబర్ 3, అనేకుల చేతనైనా కొద్ది మంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా? 3 మాటలు చెప్తున్నాడు. సో ఆల్ దీస్ 3 థింగ్స్, వాట్ డస్ దే సే? దేన్ని తెలియజేస్తున్నాయి? యోనాతాను యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. యోనాతాను యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. యోనాతాను గొప్ప విశ్వాస వీరుడు. యోనాతాను దేవుని నమ్మినటువంటి గొప్ప భక్తుడు. దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. మన పితరులకు ఇచ్చాడు, గిద్యోనికి ఇచ్చాడు, యెహోషువకి ఇచ్చాడు. మనకు కూడా తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుని దగ్గరికి వచ్చేవారు విశ్వాసం ఉంచాలి. ఎలాగ విశ్వాసం ఉంచాలి? చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 చదవండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. సో ఏమంటున్నాడు?
విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం అసాధ్యము, దేవుడికి ఇష్టం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. ఇక్కడ యోనాతాను వెతుకుతున్నాడు, దేవుని సహాయం కొరకు వెతుకుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు, దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. సో ఆ విధమైనటువంటి విశ్వాసం యోనాతానులో మనం చూస్తాం. సో గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ బిలీవర్స్ టుడే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ అన్ని జనులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? సున్నతి లేని ఫిలిస్తీన్లు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు, లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ లోకమును, శత్రువును, శరీరాన్ని, శత్రువైన సైతాన్ని మనం జయించాలంటే మనకేముండాలి? మనకేముండాలి? విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. సో విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టమై ఉండలేము, విశ్వాసం లేకుండా దేవుని కార్యము మనం చేయలేము, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగలేము. మనకు విశ్వాసం ఉండాలి. ఒక స్త్రీ ఒక శతాధిపతి యేసుక్రీస్తు యొద్దకు వస్తాడు, లేకుంటే తన శిష్యులను పంపించి యేసుక్రీస్తు దగ్గర తన సేవకులను పంపించి ఏమంటాడు? ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇదిగో నా దాసుడు మరణ పడక మీద ఉన్నాడు, నువ్వు ఒక మాట మాత్రం సెలవిచ్చినా నా దాసుడు స్వస్థపరచబడను అని సమాచారం పంపిస్తాడు. నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, ఐఎమ్ నాట్ వర్తీ దట్ యూ షుడ్ కమ్ అండర్ మై రూఫ్ అని అంటాడు. ఆ విధంగా చెప్పి తన దాసులను పంపించి యేసుక్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు ఆ మాట యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ జనసమూహం చుట్టూ తిరిగి అంటాడు, ఐ హావ్ నాట్ ఫౌండ్ సచ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఇజ్రాయెల్ అంటాడు. ఆ శతాధిపతి మేబీ రోమీడ్ అయి ఉంటాడు. సో రోమీడ్ అయినా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుడు నిజమైన దేవుడు, ఈయన అద్భుతములు చేసే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి శతాధిపతి అధికారి అయినటువంటి ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ వర్తీ దట్ యూ షుడ్ కమ్ అండర్ మై రూఫ్, ఇఫ్ యు సే ఎ వర్డ్ దట్ ఈస్ సఫిషియెంట్ మై సర్వెంట్ వుడ్ బి హీల్డ్. అయితే ఆ విధంగానే యేసుక్రీస్తు ఏ గడిలోనైతే ఆ మాట చెప్తాడో ఆ గడిలోనే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఐ హావ్ నాట్ ఫౌండ్ సచ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఇజ్రాయెల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయెల్లో కూడా నేను చూడలేదు అని అంటాడు. సేమ్ ఈజ్ ది కేస్. ఒక స్త్రీ, అన్ని జనులైనటువంటి ఒక స్త్రీ, టీనేజర్ అయినటువంటి తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మరణశయ్య మీద ఉన్నప్పుడు, చనిపోతుందని అనుకున్నప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నా కుమార్తె మరణ పడక మీద ఉంది, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి, బ్రతికించండి, కాపాడనని వేడుకున్నప్పుడు శిష్యులు ఆమె పక్కకు లాగుతారు. బోధకుని ఇబ్బంది పెట్టొద్దని పక్కకు లాగుతారు. ఈవెన్ దెన్, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అండ్ మై డాటర్, బోధకుడు మమ్మను కరుణింపుము అని వేడుకుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏ మాట పలకడు, మరలా వేడుకుంటుంది. మూడోసారి వేడుకున్నప్పుడు దేవుడు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, అమ్మా పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రొట్టెని తీసుకొని నేను కుక్క పిల్లలకు ఇవ్వలేను అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా ఆ బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలైనా తినడానికి కుక్క పిల్లలు యోగ్యులు కదా, అలాంటి రొట్టె ముక్కను నేను ఆ విరిగి పడే ఆ రొట్టె ముక్కనైనా నాకు దయచేయి, అలాంటి కుక్కను నేను ఆ రొట్టె ముక్కనైనా నాకు దయచేయమని అంటది. అప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరలా అదే మాట అంటాడు, ఐ హావ్ నాట్ ఫౌండ్ సచ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఇజ్రాయెల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఈజ్ అవర్ ఫెయిత్ ఇన్ అవర్ గాడ్ టుడే?
మన దేవుని యందు మన విశ్వాసం ఎలాగున్నది? మన దేవుని యందు మన విశ్వాసము ప్రగాఢముగా ఉన్నదా, దృఢముగా ఉన్నదా, బలముగా ఉన్నదా, లేకుంటే మనము అల్ప విశ్వాసము, అవిశ్వాసములో మనం ఉంటున్నామా? సో అందుకని శిష్యులతో ఒకసారి దేవుడు అంటాడు, శిష్యులు దుష్టాత్మలను వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆయన అంటే అల్ప విశ్వాసులారా అని అంటాడు. తర్వాత ఆయన ఓడలో వెళ్తున్నప్పుడు, సముద్రం గుండా వెళ్తున్నప్పుడు, ఆ సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు వారందరూ భయక్రాంతులకు గురైపోయి, బోధకుడా నీకు చింత లేదా, ఇక్కడ తుఫాన్ వచ్చేసింది, నావు మునిగిపోయేటట్టుంది అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అల్ప విశ్వాసులారా అని అంటాడు, నేను మీతో కూడా ఉన్నాను కదా అని అంటాడు. ఇంకో చోట అంటే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహించితిరి అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్, our God is true, our God is real, our God is the God of wonders and miracles, our God is the God of faithfulness. మన దేవుడు నమ్మదగిన వాడు, అందుకని ఆయన సహవాసం మనకు పిలిచాడు. ఆయన మార్పు చెందని దేవుడు. మనం మారుతాం, మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది, మనం వెనుకబడిపోవచ్చు, మనం పొరపాటు చేయొచ్చు. అయితే దేవుడు, ఆయన స్వభావము నమ్మదగిన స్వభావం. చూడండి, తిమోతిలకు రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయము 13వ వచనం. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు. మనము నమ్మదగిన వారమంట, అయితే ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు. ఆయన కాపాడుతాడు, కాపాడుచున్నాడు, కాపాడేవాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవర్ గాడ్ ఈజ్ సచ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ గాడ్? నీకేమైనా దేవుని యొక్క సార్వభౌమాధికారమైన, దేవుని యొక్క సర్వాధికారమైన, దేవుని యొక్క సామర్థ్యం మీద ఏమైనా డౌట్లు ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? డిడ్ యు ఎవర్ డౌట్ గాడ్స్ అథారిటీ, గాడ్స్ పవర్? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we are not supposed to do so. ఇజ్రాయేలు సందేహించారు, లక్షల మంది ఆ యొక్క అరణ్యంలోనే కూలిపోయారు. కాలేబు, యోషువ విశ్వసించారు, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు, బలమైన విశ్వాసం కలిగి ఉన్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగారు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, తప్పకుండా మనకు జయాన్ని ఇస్తారు. ఆ ఫిలిష్తీయుల శత్రులు మన ఎదుట మిడతల వలె ఉంటారు, నిశ్చయముగా దేవుడు మన పక్షం యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు అని విశ్వసించారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్. ఓన్లీ దోస్ 2 people entered into the Canaan by faith. My dear brothers and sisters, నమ్మదగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుని యందు మనం బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్ప విశ్వాసం, అవిశ్వాసం ఎక్కడా కూడా మన జీవితంలో రానియద్దు. మనం అడగక ముందే మనకు అవసరమైన ఎన్ని దేవుడికి తెలుసు. హీ విల్ గివ్. మనం ఆల్రెడీ చూసుకున్నాం, మీలో ఎవడైనా తన తండ్రిని రొట్టెని అడిగినా రాతినిచ్చినా, ఎవడైనా తన తండ్రిని చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మంచి ఊళ్ళని ఎరిగి ఉండగా మన పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ గొప్ప దేవుడు, నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణంను బలిగా అర్పించినటువంటి దేవుడు, చివరి రక్త బొట్టు వరకు కార్చినటువంటి దేవుడు, మరి ఇంకా మంచి శ్రేష్టమైన ఈవులను మనకి ఎందుకు ఇవ్వడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వడకవు, కోయవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. ప్రతి దినము వాటిని పోషించుచున్నాడు. దేవుని చిత్తం లేకుండా ఏ ఒక్క పక్షి కూడా కింద పడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. కాబట్టి రేపటి గురించి చింతించుకో, విశ్వాసం ఉంచు, విశ్వాసంతో దేవుని అడుగు. యోనాతాను విశ్వాసం, 2 వ్యక్తులు వెళ్ళి ఫిలిష్తీయులను ఓడించారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ వి సీ ఇన్ యోనాథాన్. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం మనలో ఎలా వృద్ధి అవుతుంది? విశ్వాసం ఎలా మనలో పెరుగుతుంది? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును, చదువుట వలన విశ్వాసం కలుగును, సహవాసం చేయటం వలన విశ్వాసం కలుగును, వాక్యం హృదయం అనే పలకల మీద రాసుకోవటం వల్ల విశ్వాసం కలుగును, దేవుని యొక్క గొప్పతనాన్ని ధ్యానించడం వలన విశ్వాసం కలుగును, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మనం దేవుని స్తుతించటం వలన, ఆరాధించటం వలన, ఘనపరచడం వలన మనలో గొప్ప విశ్వాసం పెంపొందించగలం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, do you worship God in the morning? Whenever you wake up, first we should learn to worship God for 5 to 10 minutes. We should learn to praise God for his goodness and mercy, and we should worship God for his greatness. అప్పుడు మనలో విశ్వాసం పెంపొందుతుంది. ఆ విధముగా ఇక్కడ యోనాతాను విశ్వాసపు మాటలను పలికాడు. అలాగనే యోనాతాను అన్నాడు, మనం వారికి కనబరుచుకుందాం అన్నారు. అలా కనబరిచినప్పుడు వారు అంటారు, మీరు రండి అని ఫిలిస్తీన్లు పిలుస్తారు. హెబ్రీలు గుహలో నుండి వస్తున్నారు, వారిని మనం సంహరిద్దాం, రండి సంహరించడానికి పిలుస్తారు. అప్పుడు యోనాతాను అంటాడు, వారు మనల్ని పిలిచినట్లయితే దేవుడు వారిని మన చేతికి అప్పగించి ఉన్నాడని అర్థం అంటాడు. అలాగనే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. సో వీరు వెళ్ళి 20 మందిని, వారికి కనిపించిన 20 మందిని, 2 వ్యక్తులే వారిని హతం చేస్తారు. ఆ పొలం అంతా రక్తంతో నిండి ఉంటుంది. ఆ తర్వాత ఫిలిస్తీన్ల కేకలు సౌలు గారికి వినబడతాయి. అప్పుడు సౌలు గారు అంటాడు, అందరిని లెక్కించండి, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, ఎవరైనా యుద్ధానికి వెళ్ళారా మనకు తెలియకుండా అన్నప్పుడు లెక్కిస్తే యోనాతాను ఉన్నాడు, తన యొక్క ఆయుధములు మోసేవాడు ఉన్నాడు. వీరిద్దరూ లేనప్పుడు సౌలు గారు మరలా వారి మీద యుద్ధానికి బయలుదేరతాడు. సో అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. చూడండి 15వ వచనం, 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, 15-16. దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపం కలిగెను. దండు కావలి వారును దోపుడుగానును భీతి నొందిరి, నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగుల వారికి కనపడగా, 20వ వచనం. సౌలు, మీరు లెక్క పెట్టి మన యుద్ధ లేని వారెవరో చూడని తన యుద్ధనున్న జనులతో చెప్పాను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయవాడును లేరని తెలుసుకున్నది. 20 అన్నా. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా, దేవుని మందసము ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండిరి. వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనిరి. దిస్ ఈస్ వాట్ ది ఫెయిత్ ఆఫ్ జోనాథాన్. ఐ వాస్ టెల్లింగ్. యోనాతాన్ విశ్వాసం గురించి నేను చెప్తున్నప్పుడు దీని గురించి నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఆ గొప్ప దేవుని విశ్వాసం ఉంచాడు, ఆ దేవుడు ఏం చేశాడు? ఫిలిస్తీయులను కలవరపరిచాడు. అప్పుడు ఫిలిస్తీయులు ఏం చేసుకున్నారు? ఒకరినొకరు హతము చేసుకుని. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టెల్ మీ, ఇప్పటి వరకు మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం, ధ్యానిస్తూ వస్తున్నాం. యుద్ధం ఎవరు చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేసిన వారు ఎవరు? రాజా, న్యాయాధిపతి, మోషేనా, నాయకుడైన మోషేనా, సేవకుడైన మోషేనా, సేవకుడైన యెహోషువనా? ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం యెహోవాదే. My dear brothers and sisters, battle belongs to the Lord. This you should never ever forget. మన పక్షముగా యుద్ధము చేయవాడు దేవుడే. శత్రు త్రాయాన్ని ఓడించేవాడు దేవుడే. శత్రువును కలవరపరిచేవాడు దేవుడే. శత్రువును తుత్తునీలుగా చేసేవాడు దేవుడే.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ విధంగా అద్భుతమైనటువంటి జయాన్ని యోనాతాను విశ్వాసం బట్టి దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహిస్తారు. ఆ విధంగా వారి మీద 23వ వచనం మనం చూసినట్లయితే 23, 24 వచనాలు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. ఆ దినం యెహోవా ఇశ్రాయేలును ఎలాగూ రక్షించును. ఎవరు రక్షించారు? యెహోవా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షించేవాడు దేవుడే, కాపాడేవాడు దేవుడే. ఆయన రెక్కలతో మనలను కప్పి ఆయన కాపాడుతాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తాను. No weapon that is formed against thee shall stand. My dear brothers and sisters, యోనాతాను వంటి విశ్వాసం మనం ఉంచినప్పుడు మనకు విరోధంగా ఆయుధము వర్ధిల్లదు. అయితే యెహోవాయే ఇశ్రాయేలును ఎలాగ రక్షించెను. వారు కొంచెం అలసిపోయి బడలికి నుండి ఉన్నారు. అయితే 24వ వచనంలో సౌలు అంటాడు, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సాయంత్రం కాక మునుపు ఎవరు కూడా భోజనం చేయకూడదు, అలాగ భోజనం చేసిన వాడు శపించబడును అని అంటాడు. దిస్ వాస్ ది సౌల్స్ ర్యాష్ వర్క్. యాక్చువల్లీ ఇది అనవసరం, ఇది అవసరం లేదు. అప్పటికే సైనికులు ఇజ్రాయేల్ సైన్యము బలహీన పడిపోయినది. అయితే ఈయన సొంతగా మరి ఇజ్రాయేల్ ఇంకా దుఃఖ పెడుతూ ఉన్నాడు. సో మన జీవితంలో మనము we should not take rash oaths. తొందరపడి మనము ఎలాంటి ప్రమాణాలు చేయకూడదు. సో ఈ విషయము యోనాతానుకు తెలియదు. యోనాతానుకు తెలియనప్పుడు యోనాతాను అలిసి సమస్యలు ఉన్నాడు కనుక అక్కడ ఒక తేనె పట్టు ఉంటుంది. తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను పట్టుకొని ఆ తేనె పట్టును గుచ్చి ఆ తేనె పట్టును త్రాగుతాడు. ఆ తర్వాత అందరూ సమస్యలిపోయి ఉన్నారు, చక్కగా తేనె పట్టు తిన్నట్లయితే వారు తెప్పరిల్లేదరు, వారి ముఖము తేటగా ఉండును అని వారికి చెప్తారు. సో ఆ విధముగా యోనాతాను మరి తండ్రి యొక్క ఆజ్ఞను తెలియక మీరినప్పుడు అప్పుడు మీరినప్పుడు ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి మరలా ఫిలిస్తీన్లు వస్తారు. మరలా ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాలి. యాజకుడైనటువంటి అహియాని పిలిచి అడుగుతాడు, వారితో యుద్ధం చేయడానికి వెళ్ళాలా లేదా అని ప్రార్థించినప్పుడు ఎలాంటి సమాధానం రాదు, యాజకుడికి సమాధానం రాదు. అప్పుడు సౌలు రౌద్రుడై ఎవరో పాపం చేశారు, ఎవరో ఆజ్ఞని మీరారు, ఎవరో చెప్పమంటే ఎవ్వరు కూడా మాట్లాడరు. అందరికి తెలుసు యోనాతాను తేనె పట్టు తిన్నాడని, సౌలు యొక్క మాటను ఆజ్ఞని మీరాడని. అయితే సౌలు స్వయంగా ప్రార్థిస్తారు. అప్పుడు సౌలు ప్రార్థించినప్పుడు సౌలు మీనికి యోనాతాను మీనికి చీటి వస్తుంది. అప్పుడు సౌలు అంటాడు, నువ్వా నేనా, ఎవరి పని చేసింది అని అన్నప్పుడు అప్పుడు యోనాతాను మీనికి వస్తుంది. ఇప్పుడు యోనాతాను అంగీకరిస్తాడు, అవును నేను ఈ పొరపాటు చేశాను అంటాడు. అప్పుడు సౌలు అంటాడు, నువ్వు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అని అంటాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సౌలును వేడుకుంటారు. ఈ దినమున దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించాడు. యోనాతాను తన యొక్క ఆయుధములు మోయవానితో వెళ్ళి గొప్ప విజయాన్ని మనకు సాధించి పెట్టాడు. కాబట్టి ఈ దినమున యోనాతాను చావడానికి వీల్లేదు అని వారు అడ్డుపడతారు. ఆ విధముగా సౌలు ఆగిపోతాడు. సో తర్వాత చూడండి, అదే 14వ అధ్యాయంలో 47వ వచనం, 14వ అధ్యాయము 47వ వచనం. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారం నొందిన వాడై నకముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభా దేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేశాను. ఎవరి మీదకి అతడు పోయిన వారందరినీ ఓడించాను. సో ఈ జయాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎవరి మీదకి పోతే వారి మీద జయం వచ్చింది. ఎందుకంటే దేవుడు సౌలుకు తోడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం పోరాడుతున్నప్పుడు
దేవుడు మనకు తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మన పోరాటము, మన యొక్క ప్రార్థన, మన యొక్క యుద్ధము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, వాక్యానుసారమైనదిగా ఉండాలి. సో తర్వాత మరొక విషయం మనం ఏం చూసుకుంటామంటే, సమూయేలు సౌలు అమాలేకీయులను ఓడించేసేసి అయితే వాటిలో శ్రేష్టమైనటువంటి ఎడ్లను, మరి గొర్రెలను, మేకలను, ఆవులను తీసుకొస్తాడు. అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును కూడా తీసుకొస్తాడు. అయితే ఇతనికి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? సమూయేలు సౌలుని పిలిచాడు. ఇదిగో సౌలు, మీ పితరులైనటువంటి ఇజ్రాయేలీలు అరణ్య మార్గం గుండా వస్తున్నప్పుడు అమాలేకీయులు దాడి చేశారు. సొమ్మసిల్లి ఉన్నటువంటి ఇజ్రాయేలీల మీద దాడి చేశారు. కాబట్టి అమాలేకీయులు బహుదుష్టులు, వారిని సమూలముగా నిర్మూలించు అని సమూయేలు ప్రవక్త సౌలుని పిలిచి చెప్తారు. అయితే సమూయేలు చెప్పిన వెంటనే సౌలు ఏం చేస్తాడు? ఏం చేయాలి? సమూలంగా నిర్మూలించాలి. చూడండి, ఆజ్ఞ ఏమిచ్చాడు? 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, యెహోవా మాట వినుము అని చెప్తాడు. ఆ మాట ఏంటి? సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులే, మార్గమందు వారి మీదకి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. యెహోవా మాట వినుము అన్నాడు ఫస్ట్. ఆ మాట ఏంటంటే, అందరినీ కూడా నిర్మూలించు, సమస్తమును నిర్మూలించు. నో మర్సీ అట్ ఆల్. వారి మీద కనికరపడదు. అట్టర్లీ డిస్ట్రాయ్ ఆల్ ద ఫ్లెష్ ఆఫ్ అమలికైట్స్. సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళి ఏం చేశాడు? అదే 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువు రామచంద్రయ్య. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసింది. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను, ఎడ్డలను, కొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 2 విషయాలు ఉన్నాయి. నంబర్ 1, అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకొని తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అట్టర్లీ డిస్ట్రాయ్, సమూలముగా నిర్మూలించని చెప్పాడు. ఆల్ ఫ్లెష్ యూ షుడ్ డిస్ట్రాయ్, అట్టర్లీ ఆల్ ఫ్లెష్ అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? సౌలు రాజు అయిన అగగునే సజీవంగా పట్టుకొచ్చాడు. ఆ తర్వాత వాక్యాలు మీరు చదివితే అర్థమవుతుంది. రాజు అయిన అగగు ఏమనుకుంటాడంటే, నేను బ్రతికిపోయాను, సౌలు నన్ను చంపకుండా వదిలేశాడు అని అనుకుంటాడు. we do not know why Saul spared Agag, but the command was very clear. ఆజ్ఞ చాలా స్పష్టము, సమూలంగా నిర్మూలించమన్నాడు. కానీ రాజును అగగును సజీవంగా తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేశాడు? గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవిన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలించేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. బట్ వాట్ వాజ్ ద గాడ్స్ కమాండ్? దేవుడు ఏం చెప్పాడు? పశువులన్నిటినీ నిర్మూలించమని చెప్పాడు. సో ఇస్ ఇట్ ఒబీడియన్స్? దాన్ని మనం విధేయత అని చెప్పుకోవచ్చా? అట్టర్ డిజోబీడియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అవిధేయత అని మనం చెప్పుకోవచ్చు. సో అందుకనే 11వ అధ్యాయంలో సమూయేలు గారికి దేవుడు ప్రత్యక్షం ఎలాగ సెలవిస్తా ఉన్నాడు. చదవండి 11వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం. 11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక
అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సో దేవుడు స్పష్టంగా సమూయేలుతో మాట్లాడాడు. ఏమన్నాడు? నన్ను అనుసరింపక వెనుక తీశాడు సౌలు, నా ఆజ్ఞను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించిన నేను పశ్చాత్తాపడుతున్నాను, అతని రాజుగా ఉండకుండా తొలగిస్తున్నాను అని తర్వాత వచనాల్లో చెప్తారు. సో అప్పుడు సమూయేలు ఏం చేశాడు? రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రభువా, సౌలుని క్షమించు, సౌలుని సరిచేయి, బాగు చేయి, ఇజ్రాయేలులకు మొదటి రాజు, ఈ విధంగా ఆయన తొలగిస్తే మరలా ఇంకొక రాజు ఎన్నుకొనాలి, చాలా సమస్యలు వస్తాయి, ప్రజల యొక్క మనోధైర్యం కోల్పోతారు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ఎలాగైనా నువ్వు సౌలునే సరిచేసి వాడుకో ప్రభువా, బాగు చేయ ప్రభువా, బుద్ధి చెప్పు, శిక్షించి సరిచేయ ప్రభువా, డిసిప్లిన్ సౌల్ అండ్ యూస్ హిమ్ ఫర్ గ్లోరీ అని రాత్రంతా ప్రార్థన చేస్తారు. My dear brothers and sisters, this is what we have learned. Samuel was a man of prayer. సమూయేలు మిస్పాలో ప్రార్థన చేశారు కదా, చూసుకున్నాం కదా 7వ అధ్యాయంలో. ఫిలిస్తీయులు దండు ఇజ్రాయేలీయుల మీదకి రాగా అప్పుడు ఇజ్రాయేలీయులు భయక్రాంతులకు గురైపోగా ఆయన బలులు అర్పించి ప్రార్థన చేశాడు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏమన్నారు? సమూయేలు, నువ్వు మా కొరకు ప్రార్థించటం మానవద్దు అని అన్నారు. అవునా? am I right? హలో. అవునన్నా. సో మా కొరకు ప్రార్థించటం మానవద్దు అన్నారు. సమూయేలు ఆ దినమున ప్రార్థన చేశారు. తర్వాత రాజు కావాలని అన్నప్పుడు ప్రార్థన చేశారు. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు? వారు ఎప్పుడైతే ఉరుములు మెరుపులు వచ్చినాయో, ఎప్పుడైతే వారు రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు వారికి రాజు ఎలాగుంటాడో వివరించిన తర్వాత, రాజుగా సౌలును అభిషేకించిన తర్వాత సమూయేలు గారు మరి వారితోటి ఒక మాట అంటాడు, నేను మీ కొరకు ప్రార్థించకుండా ఉండను, మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తాను అని అంటాడు. ఒకవేళ నేను అలాగే చేయకపోయినా అది నా పాపము అని అంటాడు. ప్రార్థన చేయకపోవటం పాపము అని సమూయేలు గారు అంటాడు. ముఖ్యమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. సమూయేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, జోనథన్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. మనం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. తద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. అంత ప్రార్థన చేసినా కూడా దేవుడు సౌలుని తిరస్కరించాడు. ఎందుకంటే సౌలు 3 పొరపాట్లు చేశాడు. నంబర్ 1, అర్పించకూడనటువంటి బలులు అర్పించాడు, చట్టవిరుద్ధమైన బలులు అర్పించాడు. తర్వాత నంబర్ 2, అవిధేయత చూపించాడు. అమాలేకీయులను సమూలంగా నిర్మూలించమంటే ఆయన నిర్మూలించలేదు. నంబర్ 3, తన యొక్క పాపమును హాఫ్ హార్టెడ్గా ఒప్పుకున్నాడు, మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టలేదు, గర్వించి అహంకరించాడు. సౌలులో గర్వం వచ్చేసేసింది. నేను ఇన్ని రాజ్యాలు జయించాను, నన్ను దేవుడు అభిషేకించాడు, నేను గొప్ప రాజుని అనుకొని ఏం చేశాడంటే సమూయేలు గారు మాటను కూడా లక్ష్య పెట్టకుండా తానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. యాజకుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తానే తీసుకుంటూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీస్ ఆర్ ది షార్ట్ కమింగ్స్ ఆఫ్ ది సౌలు చేసిన పొరపాట్లు, సౌలు జీవితంలో ఆయన చేసినటువంటి పాపములు ఇవే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ తర్వాత ఇంకా మరి సౌలు ఏమంటాడు? సమూయేలు గారు అంటాడు. సమూయేలు ఏమంటాడంటే, ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆ గిల్గాల్ దగ్గరికి వెళ్ళాడని సమాచారం వెళ్ళినప్పుడు సౌలు యొద్దకు వచ్చాడు. సౌలు యొద్దకు వచ్చినప్పుడు సౌలు అంటాడు, యెహోవా వలన మీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటాడు. 13వ వచనంలో యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని అంటాడు. అప్పుడు సౌలు గారు కోపంతో, నువ్వు ఒక దేవుని ఆజ్ఞ మాటను విన్నట్లయితే ఈ యొక్క కేకలు ఏంటి, ఎడ్లు గొర్రెలు
మరి వాటి కేకలు ఏంటి అని అడుగుతాను. అడిగినప్పుడు ఆయన అబద్ధం చెప్తాడు. ఇవి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి నేను తీసుకొచ్చాను. సేవకులందరూ కూడా ఆ వాళ్ళే తీసుకొచ్చారు అని వారి మీద కూడా చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు గారు ఆయన ఇష్టపూర్వకంగా తీసుకొచ్చాడు. అయితే ఆ యొక్క సమూయేలు గారు ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు నేను కాదు, వీరందరూ వారికి శ్రేష్టమైన వాళ్ళు తీసుకొచ్చారని వారి మీద నేర్తారు. అంటే ఒకసారి పొరపాటు జరిగి తను పొరపాటు చేశాడని తను చెప్పినప్పుడు తను ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? సేవకులు తీసుకొచ్చారని వారి మీద చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందో, మనలో ఉన్నటువంటి పొరపాట్లను మనకు తెలియచేస్తుందో అప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే ఇక్కడ సౌలు గారు అంగీకరించట్లేదు, సేవకుల మీద నెట్టేస్తున్నాడు. సమూయేలు గారికి అర్థమై ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? 19వ వచనం. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసితివనెను. ఆయన మరి దానికి సౌలు ఏమంటున్నాడు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే సో ఆయన ఏమంటున్నాడంటే ఈ ముఖ్య వాటిని బలు అర్పించడానికి తెచ్చాము, దేవుని కొరకే తెచ్చామని అంటున్నాడు. సో దట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ దేవుడు తేవద్దు అన్నాడు. శ్రేష్టమైనవి అవి శ్రేష్టమైనవి కావు. ఎందుకంటే అమాలేకీయుల గురించి దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. చూడండి, 18వ వచనం. verse 18. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పాపాత్ములైన అమాలేకీయులు అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దాని అర్థం ఏంటి? అంటే వారు బహుగా పాపం చేస్తున్నారు కాబట్టి వారిని సమూలంగా అంతం చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఎస్, వెరీ గుడ్. అంటే వారు ఎన్నిసార్లు వారికి అవకాశాలు ఇచ్చినా వారు ఒప్పుకొనకుండా, సరి చేసుకోనకుండా, పశ్చాత్తాపడకుండా పాపం వెంబడి పాపము సంవత్సరాల తరబడి చేస్తూ లోబడకుండా దేవుని తృణీకరించినటువంటి వారు ఉంటున్నారు. నిజమైన దేవుడి గురించి వారికి ప్రకటించినప్పటికీ, తెలియజేసినప్పటికీ కూడా దాన్ని అంగీకరించకుండా వారు కోత విగ్రహములను పూజిస్తూ ఉన్నారు. వారి యొక్క పితృ పారంపర్య ఆచారాలను వారు పాటిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా తీర్పు వచ్చింది. ఇది దేవుని తీర్పు. సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినటువంటి తీర్పు, బెన్యామీనీయుల మీదకి వచ్చినటువంటి తీర్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వారి మీద తీర్పుని తీసుకొచ్చారు. అమాలేకీయులందరినీ నిర్మూలన చేయమని చెప్పారు. సో ఈ విధంగా దేవుడు సౌలు చేసినటువంటి పొరపాట్లను సౌలు తెలియచేసినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. తర్వాత హాఫ్ హార్టెడ్గా నేను పాపం చేశాను అని సమూయేలు గారితో చెప్తాను. అయితే సమూయేలు గారు అంటాడు, అయితే నేను రాను, నేను తిరిగి వెళ్ళిపోతాను అని అట్లా తిరగగానే ఆయన ఏం చేస్తాడంటే, లేదు నువ్వు నాతో కూడా రావాలి అని చెప్పేసి సౌలు గారి చెంగు పట్టుకుంటాడు. సౌలు గారి చెంగు పట్టుకోగానే ఆ చెంగు వస్త్రం చిరిగిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వస్త్రం చిరిగిపోయినప్పుడు సౌలు గారు అంటాడు, సమూయేలు గారు అంటాడు సౌలుతోటి, నీ రాజ్యం కూడా అలాగనే చిరిగిపోవును, నీ వద్ద నుండి దేవుడు రాజ్యం తొలగించాడు. దాంతో పాటు సౌలు యొక్క అవిధేయత, మాట వినని స్వభావం గురించి దేవుడు అద్భుతమైనటువంటి మాటలను ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. 15వ అధ్యాయంలోనే సో 15వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు సెలవిచ్చిందేమనగా, ఆజ్ఞను
తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. జాగ్రత్తగా వినండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. 22వ వచనంలో ఉందన్నమాట. సో కాబట్టి వాట్ వీ షుడ్ డూ, మన బలులు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞని గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది శ్రేష్టమైనది. ఆయన మాట వింటే అది శ్రేష్టమైనది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానము. రెబిలియన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ విచ్ క్రాఫ్ట్. తిరుగుబాటు స్వభావం మనలో ఉండకూడదు. లోబడని స్వభావం మనలో ఉండకూడదు. మూర్ఖ స్వభావం మనలో ఉండకూడదు. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు యెహోవా ఆజ్ఞని విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని అంటున్నాడు. అప్పుడు ఆయన సౌలు గారు అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, నా కొరకు ప్రార్థన చేయని అంటాడు. సమూయేలు రానప్పుడు ఆయన వస్త్రాన్ని పట్టుకొని లాగుతాడు. వస్త్రం చినిగిపోతప్పుడు ఆయన అంటాడు, యెహోవా ఇశ్రాయేలులో రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడని చెప్తాడు. అప్పుడు సౌలు, అయినా కూడా నువ్వు నాతో రమ్మన్నప్పుడు సౌలు అక్కడికి వెళ్తాడు. అయితే ఆ యొక్క బలులు అర్పించే ముందు ఫస్ట్ నువ్వు అగాగుని పట్టుకురానంటాడు. అగాగుని తీసుకొస్తాడు. అగాగుని కత్తి చేత తుత్తునీయులుగా ముక్కలుగా చేసేసేస్తాడు. పాపాన్ని నిర్మూలిస్తాడు. ఆ తర్వాత బలులు అర్పిస్తాడు. అప్పుడు సమూయేలు సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తాడు. యెహోవా సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడతాడు. చూడండి 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమూయేలు ఇంకెన్నడూ కూడా సౌలు ముఖం చూడలే. ఎందుకంటే దేవుడు ఎంత మొరపెట్టినా కూడా దేవుడు అన్నాడు, నో ఐ విల్ నాట్ కంటిన్యూ సౌల్ యాస్ కింగ్. సౌలును తొలగించేసేయ్ అని చెప్పేసి సమూయేలు ప్రార్థన కూడా దేవుడు వినలేదు. ఎందుకనంటే సౌలు అంతగా తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. సౌలు యొక్క పశ్చాత్తాపం హాఫ్ హార్టెడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పశ్చాత్తాపం కూడా విరిగి నలిగినదిగా ఉండాలి. హృదయాంతరంలో నుంచి వచ్చేది ఉండాలి. ఆ పాపమును మనలో నుంచి పోకటి వేళతో పెరికివేసే విధంగా మన యొక్క పశ్చాత్తాపం ఉండాలి. కానీ ఏదో జస్ట్ కాన్సైన్స్ సేక్ మన మనసాక్షి వరకు కాసేపటికి నా సారీ అండి, నా తప్పైపోయింది, క్షమించండి, ఇక మీద చేయను అని చెప్పి మరలా అదే పాపం చేయకూడదు. అదే పొరపాటు చేయకూడదు. అదే అబద్ధం ఆడకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపమును ఉపేక్షించకూడదు. యూ షుడ్ నాట్ స్పేర్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్. పాపమును ఉపేక్షించినట్లయితే ఆ పాపం ఒకానొక రోజు నీకు ఉరిగా ఉంటుంది. ఆ పాపం ఒకానొక రోజు నీ ప్రాణముని తీస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సౌల్. ఈ యొక్క గ్రంథము చివరి అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చెప్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ధ్యానించుకుంటాము. దేనినైతే సమూయేలు అమాలేకులను సమూలంగా నిర్మూలించమంటే వారు నిర్మూలించలేదో వారిలో ఒకడు సౌలును ఆ చివరిలో చంపుతాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నాకు నేర్పినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, నెవర్ ఎవర్ గివ్ రూమ్ టు ది సిన్. నెవర్ ఎవర్ గివ్ అకేషన్ టు ది సాతాన్. సాతానుకు అవకాశం ఇవ్వద్దు. పాపమును ఉపేక్షించవద్దు. పాపమును సమూలంగా నిర్మూలించు. శస్త్రచికిత్స చేసి నీలోంచి తీసివేయి. అది చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు, మోడరేట్ పాపం అవ్వచ్చు, పొరపాటు అవ్వచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో పట్టలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డు నాట్ స్పేర్ సిన్. ఇఫ్ యూ స్పేర్, then sin will never ever spare you.
పాలు పోసి పెంచిన పాము కాటు వేస్తుంది అంటారు కదా. అలాగనే పాపం కూడా ఆ విషపు పాము వంటిది. ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్. ఇట్ విల్ టర్న్ యూ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నేను దూరం చేస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు సౌల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టేక్ ఇట్ సీరియస్లీ. టేక్ ఇట్ సీరియస్లీ. దేవుడు మన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి మరి మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క నడక, మనంతా కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడే ఆత్మానుసారంగా మనం నడుచుకున్నాను. శరీరానుసారంగా మనం నడుచుకోనకూడదు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పాపము జయిస్తాం. పాపమును మనం జయించాలంటే సూత్రం ఏంటి చెప్పండి? వాక్యం ఏం చెప్తుంది? పాపమును జయించడానికి దేవుడు చెప్పే సూత్రం ఏంటి? రహస్యం ఏంటి? ఎనీబడి? దావీదు ఏం చెప్తాడు? మీకు క్లూ ఇస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు హృదయం ముందు ఉంచుకోవాలి. అప్పుడు ఆ వాక్యమే మనల్ని పాపం నుంచి దూరం చేస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. I have hidden your word in my heart that I might not sin against thee. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, Psalms 119 verse 9. చదవండి, త్వరగా చదవండి, సమయం మీరిపోయింది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. సో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనస్తులు నడత దేని చేత శుద్ధీకరించబడుతుంది? వాక్యం చేత. తర్వాత 11వ వచనం, verse 11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని. వాక్యం అంటే పాపం ఉండదు ప్రియులారా. అయితే ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు వచ్చిన ఆ వాక్యం శుద్ధీకరిస్తుంది. వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. రిమెంబర్ దిస్ సీక్రెట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్స్ వై ఆల్వేస్ hide the word of God in your heart. Write the word of God on the hearts of on the tablets of your heart. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2-3. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయదు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి కొనియకము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమున పలకం మీద వాటిని రాసుకునుము. నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నువ్వు దేవుని దయందును మనుషుల దయందును మంచివాడు అనిపించుకుంటూ అని అంటున్నాను. My dear brothers and sisters, that's what God is expecting from us. సో దేవుడు ఎన్నో అద్భుతమైన వాక్యాలను మనకి ఇచ్చాడు. పాపాన్ని జయించడానికి, శత్రువుని జయించడానికి, సాతాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి. ఆర్ వి ఎక్సర్సైజింగ్? ఆర్ వి మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం ఉంచుకుంటున్నామా? ధ్యానిస్తేనే హృదయంలో వాక్యం ఉంటుంది. ధ్యానించకపోతే ఉండదు. చదివి ధ్యానించకపోతే వాక్యం వెళ్ళిపోతుంది. త్రోవ పక్కన పడిన విత్తనాల వల్లే మన జీవితం ఉంటుంది. పక్షులు వస్తే తీసుకొని పోతాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ధ్యానించు, అప్పుడు హృదయంలో భద్రపరచబడుతుంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ వి లెర్న్ ఫ్రమ్ సౌల్? What we learn from Saul? దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. అవిధేయత చూపించకూడదు. అవిధేయత మరి ఆ యొక్క
విచ్ క్రాఫ్ట్తో సమానం, సోద చెప్పుడుతో సమానం. బలు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఆత్మీయ గర్వం రాకూడదు, గర్వించకూడదు, అహంకారం ఉండకూడదు. దేన్ని గర్వించాలి? సౌలు దేన్ని బట్టి గర్వించాలి? యుద్ధం చేస్తుంది ఎవరు అక్కడ? దేవుడే. సౌలును అభిషేకించింది ఎవరు? దేవుడే. సౌలు వెనక బలమైన దేవుని ఆత్మ వస్తేనే కదా సౌలు యుద్ధం చేయగలుగుతున్నాడు. కొద్దిమంది అయినా కూడా శత్రువులు అందరి మీద జయాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. సో వాట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్? అందులో మన గొప్పతనం ఏముంది? అందులో మన యొక్క ఆధిక్యత ఏముంది? వీఆర్ నాట్ వర్ది. మనలో ఏ మంచి లేదు. పౌలు గారు అంటాడు, ఈ శరీరంలో మంచిది నివసింపదైనది ఏమీ లేదంటాడు. దట్స్ వై ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ది అపోస్టిల్స్ అంటాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ రిచ్డ్ పీపుల్ వీఆర్. మనం ఎంత దౌర్భాగ్యులు అయినా కూడా దేవుడు ప్రేమించి కరుణించి హెచ్చించాడు. అతిశించడానికి ఏమీ లేదు మనలో. నాట్ ఈవెన్ వన్ గుడ్ థింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ దట్ వీఆర్, దట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అది దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడటం వల్లనే మనకు ఆ గొప్ప భాగ్యం దొరికింది. నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థమంతులుగాను మనం ఉండడానికి ప్రభు సాయం చేస్తాను. అంతేకాని యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా మనం రూపాంతరం చెందలేదు. అది జ్ఞాపకం ఉంచుకున్నాను. లార్డ్, పౌలు గారు అదే అంటాడు, ప్రభువా నేను ఎంత దౌర్భాగ్యుడు. పేతురు గారు అంటాడు, ప్రభువా నేను ముమ్మారు నేను బొంకేవాడిని ప్రభువా అని తన చివరి శ్వాస వరకు దేవుని దగ్గర పశ్చాత్తాపడతా ఉన్నాడు. గర్వం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సౌల్లో గర్వం వచ్చింది, దేవుడు తొలగించేశాడు. పశ్చాత్తాపడలేదు. ఇంకా దేవుణ్ణి ఆయన విసర్జించాడని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి మనం దేవుని విసర్జించకూడదు. దేవుని హత్తుకున్నాడు. సౌలు దాని సుబుద్ధిని ఆధారం చేసుకొని నడిచాడు. మనం సుబుద్ధిని ఆధారం చేసుకొని నడవకూడదు. సౌలు సమూయేలు చేయవలసిన పని చేశాడు. మనం వేరొకరి పని మనం చేయకూడదు. మనకి అప్పగించిన పని మాత్రమే మనం చేయాలి. My dear brothers and sisters, may the Lord help us. May the Lord help us to have the faith of Jonathan. May the Lord help us to have a prayer life like Samuel. Let us be humble. Let us cleave to God, and let us seek God's wisdom. ప్రభు మనకు సాయం చేసి దీవించి ఆశీర్వదించున్నాం. దేవుడి మాటలు దీవించున్నాం. ప్రార్థన చేసుకున్నాం. Request Barbo to pray and close.